బ్యాక్ టు ఎజెండా. వెంకటస్వామి గారు మాట్లాడదాం మనం. ఒకసారి మస్తాన్ రావు గారి వాయిస్ తీసుకునే, మధుసూదన్ రావు గారి వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. మధుసూదన్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. మధుసూదన్ గారు, అంటే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక ఫ్యామిలీ చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తుందా అంటే ఎస్, ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఈ రాజకీయ రగడ జగడ ఏ వైపు దారి తీయబోతుంది? అందులోనూ తెలంగాణలో మరో కొత్త పార్టీ పెట్టబోతున్నాం, అవసరమైతే ప్లాన్ బి అదే అన్నట్టుగా కూడా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ అంశాన్ని? అందరికి ప్యానెల్ ఉన్న పెద్దలకి అందరికి నమస్తే అండి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది సర్వసాధారణం ఎటువంటి జరగటం అనేది ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు చెప్పినట్టు టీ కప్ లో తుఫాన్ లాగా ఇది సర్వసాధారణం. బొల్లమల యాదవ్ గారు కూడా మల్లన్న యాదవ్ మల్లన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు అన్నగారు మన ఇంతకుముందు కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా ఇష్యూ జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో కూడా అంటే కొండ సురేఖ గారి మీద కాంట్రాక్ట్ల విషయంలో చాలా విషయాల్లో కూడా చాలా రచ్చగా జరిగింది. ఒక 10-15 రోజులు ఎపిసోడ్ నడిచింది. మళ్ళీ సేమ్ యాజ్ మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ కొండ సుస్మిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు చిన్న 4 గోడల మధ్యలో కూర్చొని సెటిల్ చేసుకునేటువంటి అంశం ఇది. 4 గోడల మధ్యలో ఒక పెద్ద మనిషి పేరు కూర్చొని ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది చేసుకుంటే అయిపో. కానీ ఇది జాతీయ పార్టీ బాగా దానికి ప్రజాస్వామ్యం బాగా ఉంటది, మితిమీరిన ప్రజాస్వామ్యం ఉంటది. ప్రజాస్వామ్యం పేరు మీద ఇట్లా ఈ విధంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేటువంటి సంస్కృతి కూడా కాంగ్రెస్ పార్టీలో అది మొదటి నుంచి ఉన్నటువంటిది కల్చర్ ఇది. కానీ వాళ్ళ తెలంగాణలో జరుగుతున్నటువంటి చాలా అంశాలన్నీ కూడా ఈరోజు దురదృష్టం ఏంటంటే ఒక మంత్రికి సంబంధించిన అంశం మీదనే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళ 6 పేజీల నివేదిక తయారు చేయడము, పిసిసి ప్రెసిడెంట్ కి ఇవ్వడము, క్రమశిక్షణ సంఘం ఒక నివేదిక తయారు చేయడము, దాని మీద డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కొండ మురళి గారు మరి అట్లనే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడము, ఖార్గే బెంగళూరుకు పోయి మంత్రి గారు ఖార్గే దగ్గర పోయి కలవడము, ఇవన్నీ చూస్తుంటే అది ఒక సినిమా ఎపిసోడ్ లాగా కనబడతా ఉన్నారు, సీరియల్ లాగా కనబడతా ఉన్నారు. దీనివల్ల ప్రధానమైనటువంటి అంశం తెలంగాణలో ఇప్పుడు 26-27 ఈ ప్రాంతం నుంచి ఉద్యోగులు మొత్తం దాదాపు ఉద్యోగులు పెన్షనర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి రకరకాల రూపాల్లో ఈ తెలంగాణలో ఆందోళన కార్యక్రమాలు వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ, డిఏలు, మిగిలిన అంశాలు, గ్రాడ్యుయేటీస్. సో అంటే మొత్తంగా కాంగ్రెస్ లో జరుగుతున్న అలజడితో పాలన గాడి తప్పిందా, పాలనపై దృష్టి సారించలేకపోతున్నారా అని అనుకోవాల్సి ఉంటుందా? అంతే కదండి. ఇప్పుడు కేబినెట్ లో ఈ యొక్క 14 మంది ఎమ్మెల్యేలు మనకు 21 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సురేఖ గారి మీద కూర్చొని ఆమెను సస్పెండ్ చేయాలని పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. వాళ్ళ కేబినెట్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాధాన్యతమైనటువంటి డ్యూటీ ఏంది వల్ల ఇప్పుడు 26-27 నుంచి ఇందిరా పార్క్ దగ్గర గెజెట్ ఆఫీసర్స్ ధర్నా కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళది పెండవన్ ఉన్నది, వాళ్ళు సమ్మాయికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది, మొత్తం పాలన కొరవడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ అంశాలను పక్కకు పెట్టేసి కేవలం ఒక మంత్రికి సంబంధించి మంత్రి డాటర్ కాంగ్రెస్ పార్టీ మీద మంత్రి విమర్శ చేసింది, ఒక ముఖ్యమంత్రి మీద విమర్శ చేసింది. అది పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళకు ఉన్నటువంటి. కానీ మధుసూదన్ గారు, ఓవైపు సీఎం ఏమో నేను 18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాను, నేను పదవి చేపట్టినప్పటి నుంచి విశ్రాంతి లేకుండా విరామం లేకుండా రోజు 18 గంటలు తెలంగాణ అభివృద్ధి కోసం నేను పనిచేస్తున్నానని చెప్తుంటే ముఖ్యమంత్రికి మంత్రులు సహకరించట్లేదా, యంత్రాంగం సహకరించట్లేదా? ఎందుకు ఈ పొరపొచ్చులన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకోవాలి? వాస్తవమే, మీరు అనేది కూడా వాస్తవమే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ వారు మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. ఈ అంశం పట్ల వారు ఏమన్నారంటే ఇది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటే పార్టీ అంతర్గత పార్టీ చూసుకుంటారని చెప్పి ఒక మాట అనేసి పక్కకు వదిలేసిండ్రు దాన్ని. అట్లనే బాధ్యత గల నాయకులు అందరూ కూడా దాన్ని ఒక దాన్ని ఒక అంశంగా క్రమశిక్షణ సంఘం వదిలిపెట్టాలి కదండి. దాన్ని ఒక ఎపిసోడ్ లాగా తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు నష్టమే, అంతిమంగా పాలనకు కష్టం అవుతుంది, ప్రజలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ముఖ్యమంత్రి చెప్పినా కూడా జరుగుతలేదనే అంశాన్ని కూడా మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ బ్యాంక్ సంబంధించి కోర్టులో చెప్పినప్పుడు కూడా పెన్షన్స్ సంబంధించి సెటిల్మెంట్లకు సంబంధించి చాలా సార్లు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చేయండి, వీళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఇచ్చేయండి, చాలా సార్లు చెప్పినా కూడా ఈ కింది స్థాయిలో అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అంటే స్థాయిలో ముఖ్యమంత్రి మాట కూడా వింటలేరు అనేది కూడా సొసైటీలోకి ఒకటి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఆర్థిక పరిస్థితుల లేకపోతే ముఖ్యమంత్రి మాట వీళ్ళు వింటలేరా అనేది కూడా అక్కడ కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈ మంత్రులు ఎమ్మెల్యేస్ ఒక వర్గంగా గ్రూప్ గా ఏర్పడి కొంతమంది ఒక మంత్రి మీద అటాక్ చేయడం, ఒక కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన ఎమ్మెల్యేల సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేది కూడా ఇది ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అది మంచిది కాదు. జాతీయ
స్థాయి నాయకత్వం ఉన్నది. కానీ బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడడం అయితే ఉన్నదో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతే ఆ విధంగా లీడర్షిప్ మీద కూడా అనుమానాలు వచ్చేటువంటి, అంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారంటే వారి స్థాయిని కూడా దిగజార్చేటువంటి తగ్గించేటువంటి విధంగా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు సంకేతాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రైట్ పార్టీ సార్. బలహీన పడుతుందని చెప్పి మనం ఆలోచించాలి. యా రైట్.